ఈరోజు వాక్య అంశం ఏంటంటే వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని గురించి తెలుసుకుందాం. ప్రతి క్రైస్తవుడు క్రమమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా జీవితం లేనందువలన అనేకమైనటువంటి ఆత్మీయంగా శారీరకంగా ఎన్నో బాధలు తీసుకొచ్చుకుంటూ ఉన్నాము. అందుకని మనమందరం కూడా వ్యక్తిగత ప్రార్థనా జీవితం క్రమమైనటువంటి వారిగా క్రమమైన పద్ధతిలో మనం చేసుకోవాలని దేవునికి అర్పించుకున్నాం. కీర్తన గ్రంథం 57:8 నా ప్రాణమా మేల్కొనుము, స్వర్ణగణమా సితారా మేల్కొనుడి, నేను వేకువకు ముందుగా లేచేదను. ప్రార్థన తీసుకుందాం. మొదటిగా ప్రేమించిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నా వాక్యం ద్వారా నాతో ప్రభా బిడ్డలతో మాట్లాడండి. అపవాద క్రియలను యేసు నామములో గద్దించండి, చీకటి క్రియలను యేసు నామములో గద్దించండి. యేసు నామములో ఇక్కడ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వ్యక్తిగత ప్రార్థనా జీవితం లేనందువలన ఆత్మీయమైనటువంటి జీవితంలో తీవ్రమైనటువంటి దేవుని యొక్క శక్తి మనకు అనుగ్రహించినప్పటికీ ఆ తీవ్రమైనటువంటి దేవుని యొక్క శక్తిని కోల్పోయి మనం నులివెచ్చని స్థితిలో జీవించవలసి వస్తుంది. అందుకని ప్రతి క్రైస్తవునికి కూడా క్రమమైన వ్యక్తిగత ప్రార్థనా జీవితం కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే ఈ ప్రార్థనా జీవితాన్ని కోల్పోకుండా దేవుని బిడ్డలందరూ కూడా మంచిగా తెలుసుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకని దావీదు కీర్తనకారుడు నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా సితారా మేల్కొనుడి, వేకువకు ముందుగానే లేచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. మనం రోజు కూడా మన ప్రార్థనా జీవితం మరి వేకువనే లేచి మొదలు పెట్టుకోవాలి. ఒక దినం ప్రార్థనతోనే ప్రారంభం అవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం. మనమైతే రకరకాలుగా అనేకమైనటువంటి విషయాల్లో ప్రార్థన కన్నా ముందు మన పనులు చూసుకుంటూ ఉంటాం. ప్రార్థన కన్నా ముందు అనేకమైన వాటిని వెతుక్కుంటూ ఉంటాం. అయితే ప్రభు చెప్పే మాట ఏంటంటే ప్రతి క్రైస్తవునికి క్రమమైన వ్యక్తిగత ప్రార్థనా జీవితం కావాలి. ఆ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకునే వారు ఎన్నడెన్నడికి కూడా పడిపోరు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని మనం ఎలా ఉన్నామో దేవుని వాక్యం ద్వారా పరిశోధన చేసుకోవాలి. క్రైస్తవ్యం అంటే ఆచారంగా మతంగా మారుతుంది కానీ ఆత్మీయంగా మారాలని దేవుడు కోరుతూ ఉన్నారు. క్రైస్తవ్యం అంటే మరి ఆత్మీయతగా ఉండాలి. ఆత్మీయతగా ఎప్పుడు మారింది అని అంటే మనమందరం కూడా క్రమమైనటువంటి ప్రార్థనా జీవితం వ్యక్తిగతంగా కలిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి ఈ క్రైస్తవ్యం అనేది ఎలా ఉందంటే జీవం లేని సాంప్రదాయాలతో నిండిపోతూ ఉన్నది. ఈ జీవం లేని సాంప్రదాయాలతోటి ఉండటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయనతో సంవాసం చేయాలని. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడుకోవటం, దేవుడితోటి సహవాసం చేయటం. దేవుడితో ప్రార్థన చేసుకోలేకపోతున్నాం, దేవుడితో కలిసి జీవించలేకపోతున్నాం. అందుకనే మనం మునివెచ్చని స్థితిలో ఉంటున్నాం. మనం అనేక విషయాలు ఇంకా కూడా ఆచారంగా జీవిస్తున్నాం కానీ ఆత్మీయంగా నడవలేకపోతున్నాం. ఇంకా అనేకమైన వదిలిపెట్టుకోలేకపోతున్నాం. ఈ లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. కుల కట్టడలు ఇంకా అనేకమైనటువంటి వాస్తులు వీటన్నిటిని కూడా విడిచిపెట్టలేకపోతున్నాం. మనం వీటన్నిటిని విడిచిపెట్టాలంటే మనకి ఎవరికి వారికే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు, అంటే దేవుడితో మనం సహవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి ఇవన్నీ కూడా లేకోకుండా మనం ఎట్లా ఉండాలో ప్రభు మనకు బోధిస్తూ ఉంటాడు. అందుకనే దావీదు నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా సితారా మేల్కొనుడి అని చెప్పి తన యొక్క ప్రాణాన్ని మేల్కొలుపుతున్నాడు. వేకువనే లేవాలంటే ఎంతో బాధకుంటుంది మనుషులకి. అయితే దేవుని యొక్క మాటకు లోబడాలి, అన్నిటికన్నా కూడా దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్పి మన మొదటి ప్రేమ దేవునికి ఇచ్చేవాడిగా ఉండాలి. అందుకనే పనులు చేసుకోక ముందే వేకువ కన్నా ముందే లేచి దావీదు మొరపెడుతూ ఉన్నాడు. లెక్క ప్రకారం చేస్తే దావీదుకి ఎన్నో పనులు ఉన్నాయి. మరి ఆయన చక్రవర్తి కాబట్టి ఎన్నో పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా ఆపుకొని దేవుని కొరకు మరి మనం జీవించాలి, ప్రభుతో బ్రతకాలి, మనం ప్రార్థన చేసుకోవాలని చెప్పి తన ప్రాణాన్ని మేలుకొలుపుతున్నాడు. స్వరమండలమా సితారా మేలుకొనుడి అని చెప్పి చెబుతున్నాడు.
దావీదు యొక్క మరి ఆరాధన దేవునికి ఎంతో ఇష్టమైంది. ఆయన దినములకు 3 మార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దినములకు 7 మార్లు దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని ఎంతగానో ఆరాధిస్తున్నాడు. అందుకని మనం తెలుసుకోవాల్సింది దావీదుని బట్టి ఆయన దేవుని ఆ విధంగా ప్రార్థన చేస్తూ కొనియాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం అనేది పరిశోధన చేసుకోవాలి. అనేక సార్లు మనం దావీదుని ప్రార్థన చేయాలనుకుంటాం, కానీ దేవుని మాటలు విన్నప్పుడు తర్వాత మళ్ళా ప్రార్థన చేయలేకపోతున్నాం. తర్వాత మళ్ళా మనం నిరుత్సాహపడిపోతూ ఉన్నాం. అనేక సార్లు మనం మరి దైవవాక్యంలో దైవజనులు మాట్లాడేటప్పుడు కూడా మనకు అనిపించింది మన పద్ధతి మార్చుకోవాలి, మనం దేవుడి దగ్గర మంచిగా ఉండాలి అనుకుంటాం, కానీ మళ్ళా మనం ఎప్పట్లాగే ఉంటూ ఉన్నాం. ఇదంతా కూడా ఎందుకు మనలో ఉంటుందంటే రోజు క్రమమైనటువంటి ప్రార్థనా జీవితం లేనందువలన అవన్నీ కూడా మనలో మరి దేవుడు ఒకటే చెప్తే మనం ఇంకొకటి చేసేవారిగా ఉంటున్నాం. అందుకని మనం అందరూ కూడా దావీదు వలె ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో వారి హృదయంలో నెమ్మది నిబ్బరాన్ని దేవుడు కలుగు చేస్తూ ఉంటాడు. 7వ వచనంలో నా హృదయము నిబ్బరముగా ఉన్నది అంటున్నాడు. దేవా నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు కీర్తిస్తానయా అంటున్నాడు. మన హృదయంలో నెమ్మది కలిగి ఉన్నప్పుడు, నిబ్బరం కలిగి ఉన్నప్పుడు మనం దేవుని కనపరుస్తాం, స్తుతిస్తాం. మరి ఎవరు ఏమన్నా కూడా భయం లేకుండా ఉంటాం. దావీదు ఒక సమయంలో దేవుని యొక్క మందసాన్ని తన యొక్క నగరికి తీసుకొచ్చుకుంటున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మతోటి ఆత్మపూర్ణుడైన మరి దేవుని యొక్క మందసం తీసుకొచ్చుకునేటప్పుడు ఆయన పరిశుద్ధ ఆత్మతోటి ఆత్మలో నాట్యమాడి ఉన్నాడు. తనకు తెలియనటువంటి స్థితిగా అనేకులు చూసి రకరకాలుగా అనుకుంటారని కూడా ఆయనకి ఏమి లేదు, ఆత్మలో ఆనందపడుతూ ఉన్నాడు. ఇదంతా దావీదు ఇంతగా ఆత్మలో ఆనందపడడానికి కారణం ఏంటంటే ఆయన వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకునేవాడు కాదు. ఆయన దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు. దేవుని దగ్గర నేను ఒక వరం అడిగితేనే అంటాడు. దేవుని సన్నిధిలో రోజుకు ఒక్కసారైనా సరే దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకోవాలని చెప్పి ఆయనకి ఎంతో ఇష్టం. ఈ రకంగా దావీదుని చూస్తే మనం ఆయన ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటూ వాక్యపు వెలుగులో జీవిస్తూ తన పనులన్నింటిలో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. ఎక్కడ చూస్తే దావీదు గొర్రెలు కాసుకునేవాడు. అయితే దావీదు దేవుడు బహుగా హెచ్చించి సింహాసనానికి ఆసనుడిగా చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా ప్రభు ఏమైనా చేయగలడు. మన ప్రార్థన కలిగి ఉంటే ప్రార్థన మనుషులు వెళ్ళలేనటువంటి చోటుకు ప్రార్థన వెళ్ళింది. అందుకని దేవుడు చెప్పేది ఏంటంటే ప్రార్థన కలిగి ఉండండి అని చెబుతున్నారు. ప్రార్థనకి అసాధ్యమైందంటూ ఏమీ లేదు. ఎందుకంటే మన ప్రభువుకు సమస్తం సాధ్యమే కాబట్టి ప్రార్థన చేసేవారంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వారిని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి అనేకమైనటువంటి మేలు చేస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ దావీదు కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట, వేకువకు ముందే లేచి ప్రార్థన చేస్తున్నారు. మరి మొట్టమొదట నీ ప్రేమ దేవునికి ఇచ్చేవానిగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని యొక్క కృప ఆకాశ విశాలం వరకు కూడా, దేవుని యొక్క సత్యం మేఘమండలం వరకు కూడా వ్యాపించి ఉన్నది. అందుకని మనం తెలుసుకొని దేవుణ్ణి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దావీదు ఈ రకంగా ప్రార్థన చేయడం దేవునికి ఎంతో ఇష్టంగా ఉన్నది. అందుకని దేవుడు ఆయనకు వచ్చినటువంటి బాధలో శోధంలో దేవుడు అతనికి తోడుగా ఉండి ఎక్కడికి వెళ్ళినా యుద్ధంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. దావీదు కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేయండి, ఎక్కడికి వెళ్ళండి. దేవుడి దగ్గర ప్రార్థన చేసి దేవుడిని వేడుకుంటాడు. మొట్టమొదట ప్రభా నేనేం చేయాలి యొక్క పరిస్థితుల్లో, ఇదిగో ఈ యుద్ధంలోకి వెళ్ళినప్పుడు నువ్వు నాకు అక్కడ సహాయం చేస్తావా అని చెప్పి అడిగేవాడు. దేవుడి దగ్గర నుండి సహాయం లేకపోకుండా ఎప్పుడు కూడా అడుగు ముందుకు వేసేవాడు కాదు దావీదు. మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈ ప్రార్థన అనేది ప్రతి ఒక్కరు కూడా మరి సమయం దేవుడికి ఇవ్వాలని చెప్పి దేవుడు కోరుతున్నారు. మనమైతే ఎక్కువ సమయం టీవీ చూడటానికి, ఇంకా నిద్రకి, రకరకాలుగా వ్యర్థంగా సమయాన్ని గడుపుతూ ఉంటాం. అయితే ప్రభు చెప్పేటువంటి మాట, గొప్ప గొప్ప భక్తులైనటువంటి వారు వారి సమయాన్ని వ్యర్థం చేసుకోవటంలా, సమయాన్ని వ్యర్థం చేసుకునే వారిని ఒక్క మాటలో చూస్తే వారు మరి బుద్ధిహీనులుగా కనపడుతున్నారని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అందుకని దేవుని వాక్యం మరి మనలో ఉన్నప్పుడు ప్రార్థన చేయటం అనేది మనకి ఎక్కువగా ఆశ కలిగి ఉంటుంది. ప్రార్థన అంటే అపేక్ష కలిగి ఉంటాం. క్రైస్తవులైన మనలో అభ్యంతరాలు అధికమవుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే
మనం దేవుడి దగ్గర ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఉంటున్నాం కాబట్టి ఈ అభ్యంతరాలు నలుగు వైపులా మనకి చుట్టుకొని మనం ఆత్మీయంగా అడుగు ముందుకు వెళ్ళలేకపోతున్నాం, శారీరకంగా కూడా ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాం. అందుకని ప్రభువుకు సమయం ఇవ్వాలని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే మనం తెలుసుకోవాల్సింది, వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని బహుగా జ్ఞాపకం చేసుకుంటాడు. మొదటిగా మనం మన దినం ప్రార్థనతోనే ఆరంభించినప్పుడు దేవుడు జవాబిస్తూ ఉంటాడు. ఎలాగ జవాబిస్తూ ఉంటాడంటే, దైవవాక్యంలో ఉదాహరణకి కీర్తన గ్రంథం 46 అధ్యాయం 4-5 వచనాల్లో దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. అక్కడ ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరము పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి అని మరి మనం దైవవాక్యంలో చూస్తూ ఉన్నాం. కరవ కుమారుని మాటలు చదువుతూ ఉన్నారు. ఒక నది కలదు. ప్రార్థన చేసినటువంటి మనలో దేవుడు అధికమైనటువంటి విషయాలు మనకి సహాయం చేయాలని ఇష్టపడుతూ ఉంటాడు. నువ్వేం కోరుకుంటున్నావో అది నీకు సఫలం అవ్వాలని దేవుడు కోరుతూ ఉంటాడు. నువ్వేదైతే ప్రభువుని అడుగుతున్నావో అవి నువ్వు పొందుకునేటట్టుగా దేవుడు చేయాలని నీ దగ్గరకు వచ్చి నీతో నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉంటావో అంతసేపు నీతో గడపాలని ప్రభు కోరుతూ ఉంటాడు. అందుకని ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీలోనే ఉంటాడు. ఎందుకంటే దైవ వాక్యంలో నాయన విశ్వాసం నుంచి వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించునని చెప్పి ఉన్నాడు. అలాగే మరి ఒక నది కాదు అంటున్నాడు, దాని కాలువలు దేవుని పట్టణాన్ని సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. నీవే ఆ నది, నేనే ఆ నదిని. నీలో నాలో జీవజల నదులు ప్రవహిస్తూ ఉంటాయి. మనం దేవుని విశ్వాసం నుంచి ప్రార్థిస్తున్నాం కాబట్టి దేవుడు మనలో జీవజల నదులను ప్రవహింపజేస్తూ ఉన్నాడు. నీకు స్వస్థత నది కావాలన్నా నీలోనే దేవుడు ఉంచి ఉన్నాడు. నీకు ఆశీర్వాదాల నది కావాలన్నా నీలోనే దేవుడు ఉంచి ఉన్నాడు. ఇవన్నీ మనలోనే దేవుడు ఉంచి మనం ఆయనతో సహవాసం చేయాలని, ఎవరికి వారి వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని, మరి దేవుడి దగ్గర ఒక నిబంధన కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకునే విషయంలో కూడా, ప్రభు నేను గంటలు నీ దగ్గర ప్రార్థన చేసుకుంటాను ప్రభా, నేను ఇదిగో దశమ భాగ ప్రార్థన చేస్తాను ప్రభా, ఇట్లా నువ్వు ఏ ప్రార్థనకి దేవుడి దగ్గర నిబంధన కలిగి ఒప్పుకున్నావో, లేదా ఎన్ని గంటలు చేయాలని ఒప్పుకున్నావో ఆ వ్యక్తిగత ప్రార్థన నువ్వు దేవుడి దగ్గర ఆయనతో సంబంధం కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ఈ రకంగా మనం దావీదుని చూస్తే బహుగా దేవుడిని వేడుకుంటూ ఉన్నాడు. ఇంకా కూడా దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే, కీర్తన గ్రంథం 63 అధ్యాయం మరి 1వ వచనం చూసినట్లుగా దావీదు దేవుడి దగ్గర, దేవా నా దేవుడవు నీవే, వేకుని నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలని నీ పరిశుద్ధ ఆలయమును నేను ఎంతో ఆశతో కనిపెట్టుకొనిచున్నాను. నీడు లేక ఎండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరము కృషించుచున్నది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవుడు నీవే అని దేవుడి దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. వేకువనే లేచి మొరపెట్టుకుంటున్నాడు. దావీదుని బట్టి చూస్తే మనం చాలా సిగ్గుపడవలసిన వారం. దావీదులో దేవుని ఆత్మ అప్పుడు ఆయన మీదకు వచ్చేది. ఇప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటున్నాడు, నాలో ఉంటున్నాడు, నిత్యము కూడా ఆయన ఆదరణకర్తగా ఉంటున్నాడు. మనము ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసుకోవాల్సినటువంటి మనం ఎక్కువగా చేసుకోలేకపోతున్నాం. దావీదు దేవుని యొక్క బలమును ఆయన యొక్క ప్రభావాన్ని చూడాలని చెప్పి పరిశుద్ధ ఆలయమును ఎంతో ఆశతో మరి కనిపెట్టుకుంటూ ఉన్నాడు. దేవుని తట్టు తిరిగి కనిపెట్టుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి మనం ఇంకా ఎంతో ఆశతో కనిపెట్టుకోవాలి, ఇంకా ఎంతో ఆశతో మనం జీవించాలి ప్రభు దగ్గర. అయితే మనం ఇంకా దేవుని మనం వేకుని వెతకలేకపోతున్నాం, ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. మన పనులకైతే ఎక్కువ సమయాన్ని మనం గడుపుతున్నాం, కానీ ప్రార్థనకి చాలా తక్కువ సమయాన్ని ఇస్తూ ఉన్నాం. ఒకవేళ ఇచ్చినా కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుడికి సమయం ఇస్తున్నాం. ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన మనకి సరిపోదు. మనం దేవుడి దగ్గర ఎప్పుడు కూడా సమయం ఇస్తూ ఉండాలి. మరి కనీసం విశ్వాసం అయిన తర్వాత 1 గంటన్నా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇంకా దేవుడు మంచిగా నువ్వు వర్ధిల్లుతున్నావా? మరి దశమ భాగ ప్రార్థన అంటే 2.5 గంటల 2 గంటల 40 నిమిషాలు దేవుడి దగ్గర ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఈ రకంగా మనం ప్రార్థన చేసేటువంటి వారుగా ఉన్నప్పుడు, మనం ప్రార్థన చేసేటప్పుడు మన దినాన్ని లేచిన వెంటనే
నెరవేర్చడానికి, ఆత్మీయంగా శారీరకంగా బలం కలిగి ఉండటానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. అందుకని మనం లేవటమే ప్రార్థనతోటి ఆ దినాన్ని ప్రారంభం చేయాలి. ప్రార్థనతోటే ఎవరైతే ఆ దినాన్ని ప్రారంభం చేస్తారో దేవుడు జవాబిస్తాడని మనం చూస్తున్నాం. ప్రార్థనతోనే ఎవరైతే దినాన్ని ప్రారంభం చేస్తారో వారి జీవితంలో దేవుడు వారి బాధ్యతలు ఏంటియో అవన్నీ కూడా నెరవేర్చేటట్టుగా, నీకైతే నీకు గుర్తు లేకపోవచ్చు, నీ బాధ్యత నీకేందో నువ్వు తెలుసుకోలేకపోవచ్చు. నువ్వు చేసిన ప్రార్థన వల్ల నువ్వు లేచి వ్యక్తిగత ప్రార్థన నేను రోజు ప్రభువుకి ఇవ్వాలి సమయం అని చెప్పి నీవు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు నీకేం చేస్తున్నాడంటే నీ బాధ్యతలు నీవు నెరవేర్చేటట్టుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. రెండవది ఏంటంటే ఆత్మీయ శారీరకంగా బలం కలిగి ఉండేటట్టుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా మనం ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన మొదలుపెట్టి మనం ఎవరైతే జీవిస్తూ ఉంటామో రోజు కూడా వారి జీవితంలో దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడు మెండుగా. అందుకని మనం ఈ వ్యక్తిగత ప్రార్థన జీవితం కలిగి ఉండాలని తెలుసుకోవాలి. ఇంకా కూడా దేవుని బిడ్డలు ప్రార్థనతో పాటు వివేకమునే దేవుని వాక్యాన్ని కూడా కలిగి ఉండాలి. దేవుని వాక్యం లేకపోతే అనేకమైనటువంటి ఆలోచనలు వ్యర్థమైనటువంటివన్నీ కూడా మన దగ్గరికి వచ్చి మనలో బాధిస్తూ ఉంటాయి. ఎవరైతే ప్రార్థన చేసుకుంటూ ఉంటారో వ్యక్తిగతంగా వారు దేవుని వాక్యం కూడా కలిగి ఉండాలని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. మనం అనేక చోట్లకు వెళ్తూ ఉంటాం. వెళ్ళిన చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటూ పాపం మన హృదయంలోకి రాకోకుండా దేవుని వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్తగా సరి చేసుకుంటూ ఉండాలి. అనేకులు దేవుని వాక్యం ద్వారా వారి నడతను శుద్ధి చేసుకోవాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తారు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు అని చెప్పి దేవుని అంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకునే చేతనే కదా అని సెలవిస్తాను. అందుకని మనం అందరం కూడా దేవుని బిడ్డలు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని కూడా ప్రార్థన చేసుకునే సమయంలో వాక్యం కూడా చదవాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తాను. ఒకవేళ చదువురాని వారు ఎవరన్నా ఉంటే చదువు వచ్చిన వారి చేత చదివించుకోవాలని కూడా దేవుని వాక్యం సెలవిస్తాను. ఆ వాక్యం నీవు ప్రార్థనతో పాటు వాక్యం కూడా చదువుకోవడం ప్రారంభం చేసినప్పుడు నీ హృదయంలో దేవుడి వాక్యం ఉంటుంది కాబట్టి పాపం నీ దగ్గరికి నా దగ్గరికి రాకోకుండా దేవుడు చేస్తాడు. ఈ లోకంలో దేని వల్ల కూడా మనం పాపాన్ని జయించలేము. దేవుని యొక్క మాట ద్వారానే పాపాన్ని జయించేది. అందుకని మనమందరం కూడా దేవుని వాక్యం హృదయంలో భద్రపరచుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనం ఇంకా కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దురాభిమాన పాపాలని మనుషుల్ని బాధపడుతూ ఉంటాయి. లోపలే అవన్నీ కూడా మనల్ని పాపం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అందుకని కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట, దురాభిమాన పాపంలో పడిపోకుండా మీ సేవకుని ఆపయ్యా అని చెప్పి దావీదు కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటాడు. అవి నీ సేవకుని ఏలనీయొద్దయ్యా అని చెప్పి దేవుడిని వేడుకుంటూ ఉంటాడు దావీదు. మనం కూడా అనేక సార్లు పాపం మన దగ్గర ప్రవేశించినప్పుడు మనం మౌనంగా ఉంటూ ఉంటాం. ఆ పాపాన్ని మనల్ని ఏలనీయకోకుండా దేవుడికి మొరపెట్టుకునే వారిగా ఉండాలి. దేవుడి దగ్గర మనం ఎప్పుడు కూడా దేవుళ్ళు జాగ్రత్తగా దేవుణ్ణి వెతుక్కుంటూ ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడు కూడా మన హృదయం ఎలా ఉన్నదో పరిశోధన చేసుకుంటూ ఉండాలి. దావీదు ఎప్పుడు కూడా తన హృదయాన్ని పరిశోధన చేసుకుంటూ ఉంటాడు. తన హృదయంలో పాపం ఎక్కడ వచ్చి తనను బాధపడుతుంది, నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నానా లేదా అని తన హృదయాన్ని ఎప్పుడు కూడా దేవుని దగ్గర పరిశోధన చేసుకుంటూ ఉంటాడు. రాత్రి జాములో కూడా ఆయన కొనుక్కొని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు. ఈ రకంగా తన హృదయాన్ని తను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుడి దగ్గర భద్రత కలిగి ఉంటాడు. ఈ రకంగా ప్రతి ఒక్కరూ మనం కూడా ఏం చేయాలంటే మన వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ప్రార్థన లేకోకుండా మనం ఏం చేయం. ప్రార్థన లేకోకుండా మనం ఈ లోకంలో అసలు జీవించలేం. ప్రార్థన దేవుని బిడ్డలకి ఒక ఆయుధం లాంటిదని చెప్పి తెలుసుకోవాలి. ప్రార్థన లేకపోతే మన జీవితంలో మనం ఇంకా అది శూన్యమని మనం తెలుసుకోవాలి. ఈ రకంగా ప్రార్థన జీవితం కలిగినటువంటి వారు దైవవాక్యంలో ఎందరో ఉన్నారు. ప్రార్థన లేకపోకుండా
ఎవరు కూడా వారు ముందుకు సాగలేదని చెప్పి ప్రభు చెబుతూ ఉన్నారు. మరి ఈ లోకంలో నేను బాగా అన్నీ నాకు తెలుసు అనుకున్నటువంటి పరిసయుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించటల్లా. సుంకరి ప్రార్థన చేయడం కూడా అతనికి తెలియదు. అయితే దూరంగా నిలబడి దేవాలయంలోకి వచ్చేటప్పుడు నేను అర్హులు కానని చెప్పి తను ఎంతగానో మొరపెట్టుకుంటున్నాడు దేవుడి దగ్గర. ఆకాశం వైపు కనులెత్తుటకు నేను యోగ్యుడు కానని చెప్పి తనకు తెలిసినటువంటి మాటలు దేవునితో చెప్పుకున్నాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడు. అలాగే మనం కూడా ఎవరికి వారే వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని, అయితే ప్రార్థన చేసుకునేటప్పుడు విరిగిన హృదయంతో దేవుని వేడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా విరిగిన హృదయంలో దేవుడు నివాసం చేస్తాడు. విరిగిన హృదయం దేవునికి ఎంతో ఇష్టమైనటువంటిదని ప్రభు చెబుతున్నాడు. కనుక మనం ఆ విధంగా ఉండాలి. మనం ఈ రకంగా మనం ప్రార్థన జీవితాన్ని ఎవరైతే కాపాడుకుంటూ ఉంటారో వారిని దేవుడు బహుగా జ్ఞాపకం చేసుకొని వారి యందు ప్రభు బహుగా ఆనందిస్తూ ఉంటాడు. నీవు దేవుని యందు ఆనందించాలని దేవుని ఉద్దేశం. ఎప్పుడు మనందరికీ ఆనందం కలిగేది ప్రార్థనలో బాగా మనం గడిపినప్పుడు మనకు బహుగా దేవుడు ఆనందాన్ని కలుగజేస్తాడు. దావీదు కూడా చెప్పేది అదే. మనం కూడా ప్రార్థనలో గడిపినప్పుడు ఎంతగానో ఆనందపడగలం. అందుకని నీవు దేవుని యందు ఆనందించు. దేశం యొక్క ఉన్నత స్థానం మీద నేను ఎక్కిస్తానని చెప్పి ప్రభు కోరుతున్నాడు. కనుక మనం ఆ రకంగా ప్రార్థన చేసుకుంటూ వాక్యంలో జీవిస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని ఆస్వాదించిన దాక ప్రార్థన తీసుకున్నాము. మమ్మల్ని మిట్టిగా ప్రేమించిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నువ్వు మాతో మాట్లాడినటువంటి వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా బలంగా నీలో జీవించగల కృపణ దయచేయండి. అందుకే ఆ శక్తులను యేసు నామములో గద్దించండి. ఈ సమయంలో ప్రభా ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో ప్రభా వారిని నువ్వు జ్ఞాపకం చేసుకో అడుగుచున్నాను. వాళ్ళ హృదయంలో నీ మాటలు నాటబడటకు సహాయం చేయి. వారు ఈ దినం నుండి ప్రార్థన చేసుకునే వారిగా జ్ఞాపకం చేసుకునే ప్రభా ఈ దినం నుండి వారు వ్యక్తిగత ప్రార్థన జీవితం క్రమముగా చేసుకునే వారిగా చేయండి ప్రభా. రోజు ప్రార్థన కలిగి ఉండటకు సహాయం చేయండి నాయన. ప్రార్థన లేకోకుండా ఎవరు జీవించలేము నా తండ్రి. ప్రార్థన కలిగి ఉండేటువంటి వారిగా నువ్వు చేయమడుగుచున్నాను. ఈ సమయంలో ఎవరైతే ప్రభానికి వదన స్వస్థత లేకోకుండా ఉన్నారో వారు యేసు నామములో స్వస్థత కలుగునట్లుగా చేయమడుగుచున్నాను. ఎవరైతే నెమ్మది లేకోకుండా ఉన్నారో వారికి నెమ్మది కలుగునట్లుగా చేయమడుగుచున్నాను. ఎవరైతే ప్రభా ప్రార్థన అంటే కూడా తెలియకోకుండా ఉన్నారో వారు ప్రార్థన చేసుకునేటట్టుగా సుంకరి తెలియనటువంటి వాడు ప్రభా ప్రార్థన అయితే తను తెలుసుకొని ప్రార్థన చేసుకుని ఉన్నాడు. అలాగే ప్రభా నీ ఈ సమయంలో ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించే దేవుడు ప్రభానికి వందనాలు. అయా నీ నామములో నా తండ్రి ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ఎవరైతే ప్రభా విశ్వాసంతో నా తండ్రి అయా టీవీ స్క్రీన్ తాకిన తండ్రి ఈ సమయంలో నాకు ఉన్నటువంటి బలహీనత దేవుడు తీసేనుగా కానీ ఎవరైతే మొరపెట్టుకుంటున్నారో స్వస్థత కావాలని చెప్పి ప్రభా వారిని ఇప్పుడే నువ్వు తాకమని అడుగుతున్నా. ఇప్పుడే వారికి నెమ్మదిని దయచేయమడుగుతున్నా. వారికి ఉన్నటువంటి బలహీనతలు యేసునామములో గద్దించమడుగుతున్నా. బలమైనటువంటి నీ కృపను ఆవరించి నీ ఘననామానికి మహిమ తెచ్చుకోవాలి. కృపను ఆవరించమని నా జడను యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.